పోచారం గారు మీ టైం 7 నిమిషాలు. మంత్రులు భయపడుతున్నారు, మీరు అసెంబ్లీ కదా అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ఆవిర్భావ సభ సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లీనరీ సమావేశ సభాధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, సహచర గౌరవ మంత్రివర్గ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి తెలంగాణ నలుమూల నుంచి వచ్చేసినటువంటి వేలాది మంది తోటి కార్యకర్తలకు, నాయకులకు, సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నాయక నమస్కారాలు. ముందుగానే వ్యవసాయం, పల్లెకు ఫలసాయం, తెలంగాణకు వ్యవసాయం, ఇదందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంలో సుమారు 70% మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తొలి రోజే 2 జూన్ 2014 పరేడ్ గ్రౌండ్లో వారి సందేశంలో 80-85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమం ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో 70% ప్రజానీకం ఉన్నటువంటి రైతుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక రైతుగా, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అది మాటల్లోనే చెప్పడం కాదు, గత ముఖ్యమంత్రులు నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని మన నాయకులు తీసుకున్నటువంటి శ్రద్ధ తీసుకొని ఉండుంటే ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగేటి కావు, ఆత్మహత్యలు ఉండేటి కావు. వారన్న ప్రకారంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వెయ్యాలి, వ్యవసాయదారులకు అన్ని విధాలుగా సౌకర్యం కలిగించాలనే సంకల్పంతో ఈరోజు మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం, మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు అక్కడ 6 గంటలు 7 గంటల కరెంట్ వస్తుంది, మాకు 2 గంటలు కూడా 3 గంటల్లో కరెంట్ లేదు తెలంగాణలో అంటే, ఆయన వ్యంగ్యంగా ఏమన్నాడంటే, ఇప్పుడు అంత మాత్రమని వస్తుంది, రేపు మీరు తెలంగాణ తెచ్చుకుంటారు కదా అది కూడా ఉండదని చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడుండో ఇప్పటికే ఎవరు తెలుస్తలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరం కూడా ఊహించలే, తెలంగాణ రైతులు కూడా ఊహించలే, కరెంటు కొరత లేకుండా వచ్చిన 6 మాసాల్లోనే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ కరెంటు కొరత లేకుండా చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి తెలంగాణలో మన ప్రియతమ నాయకులు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు విద్యుత్ ఉత్పాదనలు కూడా ప్రతిదీ కూడా వ్యవసాయానికి సంబంధమే, ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యవసాయం సంబంధమే, విద్యుత్ ఉత్పత్తి వ్యవసాయకు సంబంధమే, మిషన్ కాకతీయ వ్యవసాయకు సంబంధమే, గోడౌన్ల నిర్మాణం వ్యవసాయకు సంబంధమే. ఈనాడు 91,000 కోట్లు ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతాంగానికి ఈ సంవత్సరం పట్టపగలే 9 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాలలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ జీవితంలో రైతు మరవలేని చెప్పేసుకొని మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు హరీష్ రావు గారు ప్రవేశపెట్టారు, ఎంత ఇరిగేషన్ శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ప్రాజెక్టు పూర్తి చేస్తారో నా వ్యవసాయం అంతా బాగుంటుంది. వారికి నాకు దగ్గర సంబంధం ఉంది, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నాకు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా గంటల తరబడి, ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను, అనేక మంది ముఖ్యమంత్రులు చూశాం, కానీ సుదీర్ఘంగా పగడబందిగా లాజిక్ కంక్లూషన్ తీసుకునేంత వరకు వదిలిపెట్టకుండా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన 150,000 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే 2-3-4 సంవత్సరాలలో 1 కోటి ఎకరాలకు సాగుని అందించేటువంటి పరిస్థితి కలుగుతుంది అంటే అది తెలంగాణలో బంగారు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1,00,000
కోటి ఎకరాలు నీళ్ళు అందించిన తర్వాత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఇలా ఏ భార్య కూడా తన భర్తను పోగొట్టుకునేది కాదు, ఏ బిడ్డ కూడా తన తండ్రి తల్లిని పోగొట్టుకునేది కాదు. ఆనాడు ముఖ్యమంత్రులు ఈ కరెంటు మిషన్ భగీరథ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకుని ఉంటే తెలంగాణ సస్యశ్యామలమై ఒక్కటి కూడా ఆత్మహత్య లేకుండా తెలంగాణ ప్రజలు సుఖంగా బతుకునేటువంటి వారణ సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మన నినాదం ఒకటే, గుంట గుంటకు నీరు, గుంట గుంటకు సాగునీరు, ఇంటి ఇంటికి త్రాగునీరు. గుంట గుంటకు సాగునీరు, ఇంటి ఇంటికి త్రాగునీరు. ఇటు మగబిడ్డలకు సాగునీరు, మా ఆడబిడ్డలకు త్రాగునీరు. ఇలాంటి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేపట్టడం జరగలేదు. అదేవిధంగా సోదరులారా, మీకు అందరికి తెలుసు, గత ప్రభుత్వ హయాంలో విత్తనం వేసే సమయం వచ్చిందంటే క్యూలుండేటి. ఒక ఎరువు బస్తా కావాలంటే చెప్పుల క్యూ ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా వచ్చిన తొలి రోజు నుంచే విత్తనం కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా సమృద్ధిమైనటువంటి విత్తన సరఫరా చేశాం, ఎరువులు సరఫరా చేశాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా విజయవంతంగా రైతాంగానికి ఇవి అందిస్తున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకందరికి తెలుసు, రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు సాగులో ఉంది. అందులో ప్రధానంగా 5 పంటలున్నాయి: వరి, రెడ్ గ్రామ్, సోయాబీన్, మేస్, కాటన్. పత్తి పంట 1 కోటి ఎకరాలలో 41 లక్షల ఎకరాలు పత్తి పంటను వేస్తున్నాం. కానీ గత అనుభవాలు చూసినట్లయితే, ఆత్మహత్యలు జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే పత్తి పంట వేసుకొని నష్టపోయినటువంటి రైతాంగం ప్రాంతంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన సంగతి కూడా మేము లెక్కలు తీశాం. ఇంకా దానికి తోడుగా మూనిగే నెక్కపైన గుమ్మడికాయ పడ్డట్టుగా మొన్న ఇటీవల కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నైరోబిలో WTO మీటింగ్ జరిగితే సుంకం పెంచి ఎగుమతుల మీద సుంకం పెంచినట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఎగుమతులపై రాయితీలు రద్దుపరిచారు. దానివల్ల పత్తి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర నలుమూలను వచ్చినటువంటి మా అన్నదమ్ముల ద్వారా, మా అక్కచెల్లెల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రెస్ ద్వారా, దయచేసి వచ్చే ఖరీఫ్ సీజన్లో సాధ్యమైనంత మేరకు పత్తి పంట తగ్గించండి, పత్తి విస్తీర్ణం తగ్గించండి. దానికి కావలసిన ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవటానికి, సోయాబీన్ కానీ ఇతర ఏ పంటలు వేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. సమృద్ధిగా మీరు ఏ పంట వేసుకున్నా ఆ పంటకు సరిపడు విత్తనాన్ని సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను రైతు సోదరులందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొక్కసారి విజ్ఞప్తి, పత్తి పంట తగ్గించే క్రమంలో మన కార్యకర్తలు కూడా మన తెలంగాణ మన వ్యవసాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా 10 రోజుల వరకు. అందులో కూడా మీరు పాల్గొని రైతులకు మన ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు చొరవ తీసుకొని పత్తి వేసే రైతాంగానికి పత్తి పంట తగ్గించే క్రమంలో సలహా ఇవ్వాల్సిందిగా మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు మనము లోన్ వేవర్ చేశాం. నాకు అర్థం కాలే, లోన్ వేవరు ఇప్పటికే 75% కట్టాం, ఈ సంవత్సరం కలుపుకొని ఇంకో 25% కట్టాలి. మేము బ్యాంకర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మిగిలిన బాకీ రైతుకు సంబంధం లేదు, వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పాం. మొట్టమొదటి కాంగ్రెస్ వారు అంటుంటారు మేము కూడా మాఫీ చేశామని. మీరు మాఫీ చేసిన ఎంతనయ్యా? 3,318 కోట్లు, అది కూడా కేంద్ర ప్రభుత్వ సాయంతో. మొట్టమొదటిసారిగా 36,52,000 మంది రైతాంగానికి 17,500 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా సకాలంలో కట్టినటువంటి రైతాంగానికి 1,00,000 రూపాయలు తీసుకున్న 12 మాసాల్లో కట్టినటువంటి వారికి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా వడ్డీలే రుణం ఇస్తున్నాము. 1,00,000 నుంచి 3 లక్షలుగా తీసుకున్నటువంటి వారికి సకాలంలో కడితే పావుల వడ్డీ కట్టి వాళ్ళు బాకీని క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా రైతాంగానికి మనము ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా
ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఏడీలు కొన్ని నియోజకవర్గాలకు 2 ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాలకు ఏడీ లేరు. అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ 102 రూరల్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 102 రూరల్ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఏడీని ఖచ్చితంగా నియమిస్తున్నాం. ఉత్తర్వులు కూడా జారీ చేశాం. మండల అగ్రికల్చర్ అధికారి మండలకు ఒకరు ఉంటారు. అంతేకాకుండా అసిస్టెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇదివరకు 1112 ఉన్నారు, సరిపోతలేరు. మనకు 1 కోటి ఎకరాలు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా వారు ఒక 1000 పోస్టులను శాంక్షన్ ఇచ్చారు మాకు. ఆ 1000 పని కలుపుకొని 2112 చొప్పున ఒక్క ఏఈఓకి 2000 హెక్టార్ల చొప్పున, అంటే మండలానికి 4-5 ఏఈఓలు త్వరలోనే మీకు రాబోతున్న సంగతి కూడా రైతు సోదరులకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. చివరగా ఇన్పుట్ సబ్సిడీ చాలా మంది మాట్లాడుతుంటారు. 5 ఏళ్ళు ఇదే మేము హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతానికి పోతే అసెంబ్లీలో మమ్మల్ని పలకరించకుండా హరీష్ రావు గారి తొడ మీద ఒక కాలు, గంప గోవర్ధన్ తొడ మీద ఒక కాలు పెట్టి అడగడానికి వెళ్తే బయటకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వీరు అడుగుతున్నారు ఇన్పుట్ సబ్సిడీ గురించి. కాంగ్రెస్ పార్టీ వారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం రోజుల్లోనే, ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే 13,75,000 మందికి 480 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈ సంవత్సరం గోడౌన్ నిర్మాణం కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంది. హరీష్ రావు గారి పోర్ట్ఫోలియోలో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఎగ్జిస్టింగ్ 4,50,000 సామర్థ్యం గల గోడౌన్లు ఉంటే మరొక 17,50,000 టన్నుల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త గోడౌన్ కట్టబోతున్నాం. అది కూడా రైతు బంధు పథకం కింద పెట్టుకొని అప్పు తీసుకోవచ్చు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో బ్రహ్మాండంగా సబ్సిడీలు ఇస్తున్నాం. పాలి హౌస్ కింద మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 1 ఎకరానికి 40 లక్షలు ఖర్చు వస్తుంది. 1/2 ఎకరంకి ఇస్తాం, 1/4 ఎకరికి ఇస్తాం, 2 గుంటల భూమి కూడా ఇస్తాం. అయితే అందరికీ ఇదివరకు 50% ఉంటే ఇప్పుడు 75% ఇచ్చాం. అయితే దళితులకు, గిరిజనులకు బ్యాంకు నాన్ సబ్సిడీ పోర్షన్ బ్యాంకు వారు ఇవ్వడానికి నిరాకరిస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు 100కి 100% 95% ఏమో మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, 5% ఎస్సీ కాంపోనెంట్, ట్రైబల్ కాంపోనెంట్ ద్వారా, అంటే 100కి 100% గిరిజనులకు, దళితులకు పాలి హౌజ్ నిర్మాణం కోసము సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కూడా దళిత సోదరులకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్ననే నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పైస్ పార్క్ ఇచ్చారు. ఈ స్పైస్ పార్కుకు ఈ సంవత్సరానికి 15 కోట్లు నిధులు ఇచ్చారు. మొత్తం 30 కోట్ల ఖర్చు. వచ్చే సంవత్సరం 15 కోట్లు తీసుకొని దానికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కలిగించి అక్కడ స్పైస్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న సంగతి కూడా రైతు సోదరులకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. మరొక విషయం, కొంతమంది రైతులు వరంగల్ వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు, చిల్లి రీసెర్చ్ స్టేషన్కు కావాలని వరంగల్ జిల్లా అడిగారు. అది కూడా పరిశీలనలో ఉందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. క్రాప్ కాలనీస్ కూడా క్లస్టర్ విధానంలో క్రాప్ కాలనీస్ తయారు చేసి ఏ పంట ఎంత పండించాలనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చారు. దానికి త్వరలోనే ఈ సంవత్సరం మొదటి సంవత్సరం జిల్లాకు ఒక క్లస్టర్ తీసుకొని క్లస్టర్ మూడ్లో ఈ పంటలు హార్టికల్చర్ కానీ, ఇటు ప్యాడి కానీ, మినుములు కానీ, పెసలు కానీ, ఉల్లిపాయ కానీ, మసాలాలు కానీ, పసుపు కానీ, పండ్లు కానీ, పువ్వులు కానీ, ఇవన్నీ కూడా క్లస్టర్ మోడ్లో కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేసుకుంటూ, మరి ఇప్పటికే ఇచ్చినటువంటి కాలం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.